శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ టైంలో ఇందిరాగాంధీ ఉంటే అసలు పాకిస్తాన్ అనేది మిగిలేదు కాదు, అసలు నరేంద్ర మోదీ ఎందుకు వానికి అడిగేశారు, అసలు అమెరికా చెప్తే వినడం ఏంటి అని ఇటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏం చెప్తారు? మనది చాలా డెమోక్రటిక్ కంట్రీ, అందరికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడేది, వాక్ స్వాతంత్రం ఉన్నది, అనేక అనేక ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు దేశంలో. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అభిప్రాయం. అట్లా తప్పు, మేము కూడా తప్పు పట్టట్లేదు. కానీ దేశాన్ని నడిపించేటువంటి ప్రభుత్వం, పార్టీగా దేశ భవిష్యత్తు లేదా గ్లోబల్ సినేరియోని దృష్టిలో పెట్టుకొని ఒకరినొకరం గౌరవించుకోవాలని ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించేటువంటి భారతదేశం ఈ యొక్క సందర్భంలో పాకిస్తాన్ ఎలా కట్టడి చేయాలి, ఎలా దారికి తీసుకురావాలనే ప్రయత్నంలో మనం టేస్ట్ చూపించినాం. ఏ రకంగా 26-27 మందిని ఎట్లయితే అమాయకంగా అనార్మల్ పర్సన్స్ ని చంపడం జరిగిందో, దట్టు కూడా మతం అడిగి మోడీకి చెప్పండి అని చెప్పేసి వారు మాట్లాడిన తీరు అందరు కలిసివేసిన సంగతి మాకు తెలుసు. రిటాలియేషన్ గా మనం ఏ రకంగా అసలు ప్రపంచంలో ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా లాగా ఇక్కడ రాత్రి క్షణాల్లో ఆ యొక్క స్థావరాన్ని ఏ రకంగా మనం లేపేస్తాం, మన ప్రపంచం చూసి మన శక్తి ఇద్దాం. దాని అర్థం చూపించిన తర్వాత కూడా ఎవరైనా మనల్ని తక్కువ అంచనా ఇస్తారంటే అది వారు ఆలోచించుకోవాల్సిన విషయం. మన శక్తి సామర్థ్యం రుజువు చేసుకున్నాం. పాకిస్తాన్ కాల బేరానికి వచ్చిన దానికి ఆ నిదర్శనమైంది. మనమైతే వెళ్ళాడు అమెరికా దగ్గరికి, ట్రంప్ దగ్గరికి. పాకిస్తాన్ వెళ్ళింది, వాళ్ళ దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు, డబ్బులు లేవు, ఇక ఆపండి మహాప్రభు, అప్పించండి మహాప్రభు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఒక అమెరికా ఒక పెద్ద కంట్రీగా మనం గౌరవించాల్సినట్టు బాధ్యత మన మీద ఉన్నది. అట్లని వాళ్ళు ఏది చెప్తే అది వినే అవకాశం ఏ కోశానికి కూడా లేదు, మనం వినం కూడా. కానీ ఒక సీజ్ ఫైర్ అనే ఒక మాటకు వాళ్ళ ప్రతిపాదన గౌరవించడం. 12 hours లో 24 hours మనం గ్యాప్ ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళకు చర్చలకు అవకాశం అన్కండిషనల్ గా ఏ కోశాన లేదు. ఆ రెండే అంశాలు మేము మాట్లాడతామని చెప్పలేదు. అవన్నీ కూడా చర్చకు రాలేదు. వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఒక ఇంతకు ముందు మా మస్తారావు చెప్పినట్టుగా ఆ యొక్క స్థావరాన్ని టోటల్ మనం తుదముట్టించడం కాదు, వాళ్ళే చేయాలి ఆ పని. కానీ ఇలాంటి పాక్ పరిస్థితి బాగలేదు శ్రీనివాస్ గారు, అంటే పాక్ పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇలాంటి టైంలో మనం పీఓకేని స్వాధీనం చేసుకుంటూ అయిపోయింది. అనవసరంగా నరేంద్ర మోదీ వెనకడుగు వేశారు అన్న విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి కదా. మనం వెనకడుగు వేసే సమస్య లేదు. అన్ని ఆచితూచి దేశాన్ని నడుపుతున్నాం సార్. మనం భారతీయ జనతా పార్టీ, బీజేపీ ప్రభుత్వం ప్రపంచంలో పేరుగాంచిన ప్రభుత్వంగా, దేశానికి గౌరవం వన్నె తెచ్చిన ప్రభుత్వంగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను విస్మరించకుండా ఏ రకంగా డీల్ చేయాలి, ట్యాకల్ చేయాలి, ఆ స్ట్రాటజీ ఆలోచిస్తారు. పీఓకోను ఓవర్ నైట్ తీసుకురావచ్చు, మన పెద్ద విషయం కాదు. వాళ్ళ దగ్గర శక్తి లేదన్న విషయం అర్థమైపోయింది. కానీ దాని యొక్క రిపర్కేషన్స్, దాని యొక్క వ్యాపార సంబంధాలు దేశంలో, లేదంటే వాళ్లకు ఉన్నటువంటి సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక టర్కీ కావచ్చు, లేకుంటే చైనా కావచ్చు, ఇంకా కొన్ని దేశాలే కావచ్చు, ఏ రకంగా స్పందిస్తాయి, దాని ప్రభావంతో ఆర్థికంగా సపోర్ట్ దొరకడం కారణంగా పాకిస్తాన్ ఏ రకంగా పెట్టగిపోతుంది, దాని ప్రభావం భారత్ మీద ఏ రకంగా పడుతుంది. మన లక్ష్యం వికసిత్ భారత్ 2047. సో ఇప్పుడిప్పుడే మనం సెటిల్ అయినటువంటి దేశం, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా 5వ నుంచి 3వ దానికి పోయేటువంటి దశలో మళ్ళీ ఇటువంటి ఒక అనవసరంగా మనమే ఇన్వైట్ చేసి ఒక యుద్ధాన్ని మనం రేకెత్తించినట్టయితే చాలా ప్రభావం పడితే 47 కాదు ఇంకా 67 పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇన్యూటివ్లు ఆ మాట కూడా చెప్పినారు. మీరు బాంబులతోని బెదిరిస్తా, బ్లాక్మెయిల్ చేస్తా అంటే మేము ఊరుకునేది. ఇనేటివ్లు అయితే తప్పనిసరిగా ఆ చర్యల సందర్భానుసారం మేము తీసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. మోదీ గారు నిన్న తన స్పీచ్ లో చెప్పడం జరిగింది. సో ఇది మనం ఓపిక పడతాం కూడాను. ప్రపంచానికి అర్థమయ్యే విధంగా మనం వ్యవహరించడం. ప్రపంచం ఇవాళ మన ఎమ్మట ఎక్సెప్ట్ చైనా కూడా డైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, మాట్లాడలేదు. కొరియా లాంటి దేశం కూడా మనకు సపోర్ట్ గా వచ్చింది. సో ఈ పరిస్థితిలో యావత్ ప్రపంచం అంతా కూడా మన వైపు వస్తున్నప్పుడు మన ఏకాఏకన తొందరపాటు పడి పీఓకే తీసుకురాగానే డెవలప్ అవుతుంది. మనం డెఫినెట్ గా భూభాగం మనది. అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లోని అసెంబ్లీ
స్థానాలు ఇప్పటికీ 24 సంథింగ్ అవి కూడా ఖాళీ ఉన్నాయి. ఆ యొక్క విషయాన్ని విస్మరించారు. అసెంబ్లీ స్థానాలు అక్కడ పిఓకే భూభాగంలో ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఎలక్షన్స్ లో మనం అట్టనే పెట్టాం అసెంబ్లీలో. సో ఇవి ఒక ఉదాహరణ కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. వీ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ పిఓకే యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఆర్ అలైడ్ పాకిస్తాన్ భూభాగం అని చెప్పేసి. సో మనదే అది ఈ రోజు కాకుండా రేపైనా ఆ పిఓకే మనం తీసుకుంటాం. ఇది స్పష్టంగా అమిత్ షా గారు, మోదీ గారు చెప్పడం జరిగింది, ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ఏమాత్రం కూడా బట్ సందర్భం చూసి సమయం చూసి మనం ఆ నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉగ్రవాదం తుదిముండించాలి సార్. ఉగ్రవాదం కేవలం భారత్ కు మాత్రమే శత్రువు కాదు, యావత్ మానవాళికి, యావత్ ప్రపంచానికే శత్రువు. దీన్ని అందరం కలిసి అందరూ ఒకే మాట నిలబడి ఆ యొక్క ఉగ్రవాదం వెదర్ ఇట్ కుడ్ బి పాకిస్తాన్, ఇట్ కుడ్ బి సిరియా, ఇంకే దేశాలు లెబనాన్ కావాలి, ఇంకేదైనా హమాస్ లాంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రపంచంలో వారికి మరి వాళ్ళకు స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నాయో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆర్థిక వాళ్ళని ప్రేరేపించిన మాత్రాన, సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ దేశాలు ఏం పైకి రావు, ఆర్థికంగా వాణిజ్య పరంగా పైకి రావు. ఏమైంది వాళ్ళ సిరియా ఏమైంది సార్ చెప్పండి, శ్మశానంలో కనబడతలేదా? శ్రీనివాస్ గారు, లెబనాన్